వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు రుచికరమైన చింతకాయ పులిహోర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: 1 కప్పు బియ్యంను ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్నటువంటి చింతకాయలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2 లేదా 3, కరివేపాకు కొద్దిగా, నూనె 1 లేదా 1.5 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2 లేదా 3, శనగపప్పు 1 టీ స్పూన్, వేరుశనగపప్పు 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే బెల్లం వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడినంత. ఉడికించి చల్లారబెట్టుకున్నటువంటి చింతకాయలను ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి. తీసుకున్నటువంటి చింతకాయ గుజ్జును వడకట్టుకుందాం. ఇలా చింతపండు గుజ్జును తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చింతకాయ గుజ్జును 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని పులిహోర తయారు చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేరుశనగ పప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముక్కలుగా చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి చింతకాయ గుజ్జును మీకు పులుపుకి ఎంత కావాలో దానిని బట్టి వేసుకోండి. కలుపుతూ 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారినటువంటి పోపును అన్నంలో వేసుకొని కలుపుకుందాం. ఇది అంతా బాగా కలుపుకోవాలి. రుచికరమైన చింతకాయతో పులిహోర రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.